నంద్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయం దగ్గర ఉన్న నూతన కాంప్లెక్స్ లో కొత్తగా రాజస్థాన్ కు చెందిన ఒక వ్యాపారి హోల్సేల్ మొబైల్ షాప్ ఏర్పాటు చేశారు. వీళ్ల వల్ల స్థానిక సెల్ పాయింట్ వాళ్లు నష్టపోతున్నారని, డూప్లికేట్ వస్తువులు తక్కువకు అమ్మడం వల్ల స్థానిక 200 మంది సెల్ పాయింట్ నిర్వాహకులు నష్టపోతున్నామని వాపోయారు. ప్రస్తుతం ఉన్న వాళ్లు చాలా కొత్తగా ఏ రాజస్థానీ షాప్ లో నంద్యాలలో పెట్టకూడదని యూనియన్ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం గో బ్యాక్ మార్వాడి అంటూ నినాదాలు చేస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి టోకరా, అసలు నోటుకు 4 నకిలీ నోటు ఇస్తామంటూ చెప్పి మోసం చేసిన సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన ఆంజనేయులు, శివప్రసాద్, వెంకట శివనాగప్రసాదులు తమ వద్ద 5 లక్షల నకిలీ నోట్లు ఉన్నాయని, తమకు కేవలం 50,000 ఇస్తే చాలని పట్టణంలో పలువురిని ఆశ్రయించారు. ఈ క్రమంలో నందమూరి నగర్ కు చెందిన సత్యరాజు వారి బుట్టలో పడ్డాడు. 50,000 తీసుకుని స్థానిక అయ్యలూరి మెట్ట సమీపంలో ఓ చోటికి చేరుకున్నాడు. కాగా నకిలీ నోట్లు ఇవ్వకుండా సత్యరాజుపై దాడి చేసి 50,000తో నిందితులు పరారయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాణ్యంలో 2 ప్రమాదాలు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిలో బొలెరో వాహనం బోల్తాపడి 2 వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. కర్నూలు వైపు వెళ్తున్న బొలెరో వాహనం వేగంగా వస్తూ అడ్డవాగు వద్ద రైలింగ్ ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు వెంటనే సహాయం అందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పాణ్యం సమీపంలోని డొంగు రస్తా సమీపంలో ఒక వేగనర్ కారు అదుపు తప్పి సైడ్ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. పాణ్యంలోని డొంగు రస్తా వద్ద ఇటీవల కాలంలో రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. దేశంలోని నంద్యాల 2వ స్థానం. రసాయన ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రికార్డులోకి ఎక్కింది. 2024-25 వ్యవసాయ సంవత్సరంలో రాష్ట్రంలోని ఎరువుల వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది. మరో విశేషం ఏంటంటే దేశంలోని ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా 2వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు వేదికగా ఇటీవల ప్రకటించారు. జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. కాగా యూరియా 3 బస్తాలు వేయాల్సి ఉండగా 10 బస్తాల వరకు వినియోగించారు. రికార్డు స్థాయిలో నంద్యాల జిల్లాలో 3.75 లక్షల టన్నులు వినియోగించినట్లు, ఎరువులు ఈ స్థాయిలో వినియోగించారంటే ఆహార పంటల్లో కెమికల్ అవశేషాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. కృష్ణానదిలో బోటు ప్రయాణంపై నిషేధం అమలు కావడం లేదు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి తెలంగాణ ప్రాంతానికి నిత్యం మరబోట్లపై ప్రయాణికులు తీసుకెళ్తున్నారు. ఇటు నుంచి ఇటు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జలాల నుంచి సంగమేశ్వరం క్షేత్రం బయటపడడంతో తెలంగాణ ప్రాంతం నుంచి పలువురు దర్శనం కోసం వస్తున్నారు. నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలు ప్రజలకు నిత్యం అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. బోట్ల నిర్వాహకులు అక్రమంగా వారిని చేరవేస్తూ అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్ని రోజులు హడావిడి చేసిన అధికారులు ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ సమీపం నుంచి ఇంజన్ బోట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మంచాల కట్టకు ప్రయాణికులను చేరవేస్తున్నారు. వీటి మధ్య దూరం సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణికులను చేరవేసేందుకు 50 రూపాయలు ఛార్జీ వసూలు చేస్తున్నారు. అదే ద్విచక్ర వాహనాలను తీసుకెళ్లాలంటే ఒక్కో దానికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. లైఫ్ జాకెట్లుండవు, పరిమితి ఉండదు, రూల్స్ ఉండవు. ఏవైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత? ఇకరైనా అధికారులు అక్రమ బోట్లపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు.